ఎలివేషన్స్ ఉన్నాయి అంతే. దట్స్ వాట్, దేర్ ఆర్ ఓన్లీ ఎలివేషన్స్, నో స్టోరీ. దట్ ఇస్ ద ప్రాబ్లం. ఈవెన్ Hrithik Roshan cannot compare himself with Rajinikanth. విక్రమ్ అసలు కంపేర్ చేయలేము. సింగిల్ కమల్ హాసన్ అయినా కానీ సాగుంటాడు, బట్ ఇక్కడ అంతలేదు. అబౌవ్ యావరేజ్ స్టాక్ ఈజీగా దాన్ని సూపర్ హిట్ చేసేస్తారు ఎలా అయినా. ఏం లాగలేదు. సెకండ్ హాఫ్ ఇంకా చాలా బాగుంటుంది. ప్రతి సీన్ ప్రతి షాట్ హైలైట్ మూవీలో. ఉపేంద్రది సూపర్ ఉండే. ఎలా ఉందండి కూలీ? వన్ వర్డ్, పవర్ హౌస్. దానికి మించి ఏం చెప్పరన్న, పవర్ హౌస్. అందరు మూవీ చూడాలి, ఒక్కసారి చూడాలి, 2 సార్లు 3 సార్లు థియేటర్లోనే ఉండండి. పవర్ హౌస్ రజనీకాంత్ కోసమే కదండి మూవీ. తలైవా జైలర్ ని మించి హిట్ అవుతుందా మేడం? హిట్ పవర్ హౌస్. ఎలా ఉంది బ్రో కూలీ? నాట్ సో గుడ్ భయ్యా. ఎందుకు ఎక్స్పెక్టేషన్ రీచ్ కాలేదా? లేదంటే హై మూమెంట్స్ అని ఉన్నాయి కానీ ఏం ఓన్లీ హైప్ అంతే. స్టోరీలో ఏమీ లేదు కంటెంట్ అసలు. జైలర్ సినిమా ఎలివేషన్స్ లేవా? జైలర్ ఈజ్ వే టు అహెడ్. కూలీ సినిమా లాగా కూడా లేదా? అసలు చాలా లెట్ డౌన్ మూమెంట్స్ భయ్యా. చాలా డిసప్పాయింటెడ్, వెరీ డిసప్పాయింటెడ్. ఎలివేషన్స్ లేవా? స్టోరీ కంటెంట్ లేదు భయ్యా అసలు. ఎల్సీకి కనెక్ట్ ఉందా? లేదు. ఎల్సీ నుంచి ఏమి కనెక్షన్ అయితే లేదు. స్టోరీలో అయితే ఏమి భారీ కాస్టింగ్ ఉంది కదా బ్రో. ఒక్క ఎలివేషన్స్ చూడలేవా హీరోలకి? ఎలివేషన్సే ఉన్నాయి అంతే. దట్స్ వాట్, దేర్ ఆర్ ఓన్లీ ఎలివేషన్స్, నో స్టోరీ. దట్ ఇస్ ద ప్రాబ్లం. రేటింగ్ ఎంత ఇస్తారు? ఐ డోంట్ నో భయ్యా, 1 మ్యాక్స్. కూలీ చూసి వచ్చానండి, జస్ట్ యావరేజ్గా నిలుస్తుందని చెప్పాలి. ఎందుకు అంటే నాకు అంత బాగా నచ్చలేదు. సెకండ్ హాఫ్లో కొంచెం చాలా ల్యాగ్ అనిపించింది. స్టోరీ కూడా అంత కనెక్టివిటీ మిస్ అవ్వదు. కొంచెం ఎడిటింగ్ కానీ అది ప్యాటర్న్ కానీ కొంచెం చాలా అబ్రప్ట్గా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ వరకు చాలా బాగా సైఫై అలా ఏం లేదు, నార్మల్ స్టోరీ. ఒక స్మగ్లింగ్, తర్వాత సత్యరాజ్ గారి గురించి ఒక మెయిన్ ఈవెంట్ ఉంటుంది, దాని మీద కూడా తిరుగుతూ ఉంటుంది. అది స్పాయిలర్ అవుతుంది, బట్ సైన్స్ ఫిక్షన్ ఏం కాదు. ఒక మెషిన్ ఉంటుంది, దాని గురించి ఉంటుంది. నాగార్జున గారు స్మగ్లర్గా, అదే ఒక క్రైమ్ సిండికేట్ విలన్, ఆయన లీడర్గా ఉంటారు. వాళ్ళని ఎలా ఎదుర్కొంటున్నారు ఇలా రజనీకాంత్ ఏంటి వాళ్ళ లింక్ అనేది స్టోరీ. కానీ పెట్టారు కదా జైలర్ రేంజ్ ఎలివేషన్ అక్కడక్కడ ఉంటాయి, కానీ జైలర్ కంటే కొంచెం తక్కువే అని చెప్పాలి. స్టోరీ వైజ్ విక్రమ్ లా ఉంటుందా? అసలు అదే ప్రాబ్లం అక్కడే వచ్చిందండి. విక్రమ్ చూసాము, అంత ముందు ఖైదీ అవన్నీ చూసాము. లోకేష్ గారు ఇంకా ఎక్స్పెక్టెడ్ మిస్ అయ్యిందనే చెప్పాలి. ఎందుకంటే ఇది అంటే లియో కొంచెం బెటర్, కానీ విక్రమ్కి అయితే చాలా తక్కువ. ఆ మిడిల్లో ఉంటుంది సినిమా. ఎందుకంటే ఈ క్రైమ్ సిండికేట్ ఇవన్నీ ఈ మధ్య అవే సినిమాలు వస్తున్నాయి. స్మగ్లింగ్ గురించి ఉంది, ఓకే అది పెట్టవచ్చు. ఫస్ట్ హాఫ్లో ఎస్టాబ్లిష్ చేస్తారు, కానీ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఇటు ఒక ఈయన రజనీకాంత్ గారు బ్యాక్ స్టోరీ అని ఒకటి, వీళ్ళు నాగార్జున గారు స్మగ్లింగ్ ఒకటి, షౌబిన్ గారి క్యారెక్టర్ ఓవర్ప్లే అవుతుంది చాలా. అంటే నాగార్జున గారిని మర్చిపోతాం మనం సెకండ్ హాఫ్కి వచ్చేసరికి. ఆయన ఉంటారు, బట్ అంత ఈవిల్గా అనిపించారు. ఫస్ట్ హాఫ్లో ఉన్నంత విలనిజము సెకండ్ హాఫ్లో మనము అనిపించాం. హీరో కామ్ అయిపోతారు, మళ్ళీ లాస్ట్కి వస్తారు. మళ్ళీ ఈ అమీర్ ఖాన్ గారిని కూడా ఇంకో విలన్ లాగా వచ్చినట్టే ఉంటుంది, కానీ అక్కడ కూడా చూస్తే ఉపేంద్ర గారి క్యారెక్టర్ కూడా డౌన్ ప్లే అనే చెప్పాలి. ఇంపాక్ట్ అస్సలు లేదు. ఎందుకంటే అంటే ఆయన ఆరా, ఆయన స్టార్డమ్ ఉంటుంది. రజనీ గారి పక్కన కూర్చొని ఒక ఫైట్ ఉంటుంది అంటది, కానీ అంటే ఎందుకు ఉన్నారు వై? నాగార్జున గారి క్యారెక్టర్ చాలా బాగుంది, కానీ అమీర్ ఖాన్ ఉపేంద్ర గారి క్యారెక్టర్ అయితే డౌన్ ప్లే అయిందనే చెప్పాలి. సత్యరాజ్ గారు బాగా చేశారు. కూలీ అంతా ఏం ఇంపాక్ట్ లేదు విక్రమ్ ఉన్నంత వరకు. ఏం లేదు, ఏం అనిపించలేదు మొత్తం. దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. విక్రమ్కి దీనికి రీచ్ అంతా ఏం కాలేదు. అనుకున్నంత ఎంతో ఎలివేషన్ దాంట్లో ఉన్నంత ఏం లేదు. ఒకదానికి ఒకటి దహా క్యారెక్టర్ ప్లస్ అది ఆయన ఇద్దరిదే ఇచ్చారు, కానీ అంత ఎక్కువ ఏం లేదు. స్టోరీ అంత ఏం లేదు. అంత అనుకున్నట్టు విక్రమ్ లెక్క అంత ఏం లేదు. చాలా తగ్గింది. 10/6. First show is always very good. Rajinikanth ఫ్యాన్ అంటే సో తమిళ్లో చూసాము, చాలా మంచిగా ఉంది. ఫస్ట్ డే ఫస్ట్ సంవత్సరాల నుంచి సూపర్ స్టార్ అంటే రజనీకాంత్, వేరెవరు లేదు కదా. సో ఏం చెప్తారు రజనీకాంత్ స్టార్డమ్ గురించి? రజనీ అండి, ఆయన గురించి ఏం చెప్పాలి? ஸோ ரஜினிகாந்த் అంటే మా தலைவர், எங்க தலைவர் தமிழ்ல சொல்றேன், எங்க தலைவர் సూపర్ స్టార్ నా ఒరే ఒక సూపర్ స్టార్ నా రజనీకాంత్. వార్ 2 డామినేషన్ చేస్తది అంటున్నారు. ఏంటి? వార్ 2 మూవీ డామినేషన్ చేస్తది అంటారు కూలీని. రజనీ మూవీ అండి. ఎందుకు కంపేర్ చేస్తున్నారు? రజనీ కాకుండా డోంట్ కంపేర్ హిమ్ విత్ ఎనీబడి. ఈవెన్ Hrithik Roshan cannot compare himself with Rajinikanth. విక్రమ్ మూవీ కన్నా బాగుందా?
రజనీ ఫ్యాన్ అండి. సో రజనీ గురించే మాట్లాడాం. విక్రమ్ ఇస్ ఓకే, కమల్ హాసన్ ఇస్ అ డిఫరెంట్ జానర్, బట్ రజనీ అంటే మాస్, కమల్ హాసన్ ఇస్ అ డిఫరెంట్ జానర్. కూలియా కూలీ బాగానే ఉంది, మూవీ సూపర్ ఉంది. నెక్స్ట్ వార్డ్ 2కి వెళ్ళి ఏది బాగుందో డిసైడ్ చేయాలి. రజనీకాంత్ తెలిసిందేగా. కూలీ చూసాం బ్రదర్, అంతేం లేదు. యావరేజ్ ఫస్ట్ హాఫ్, బిలో యావరేజ్ సెకండ్ హాఫ్. Yeah, it's good. First half is good. Yeah, second and last climax is really. రజనీకాంత్ గురించి చెప్పడం గురించి అవసరం లేదండి. విక్రమ్ సినిమా రేంజ్ లో ఉంది. విక్రమ్ సినిమా లియో కంటే తక్కువే ఉందండి. లియో కంటే తక్కువ. నాగార్జున గారు అయితే ఎక్సలెంట్ అండి. దాంట్లో అసలు పేరు పెట్టేందుకే లేదు. స్టోరీయే కొద్దిగా ఇంకా బాగుంటే బాగుండేది. పర్ఫార్మెన్స్ వైజ్ ఎవరిది వేలెత్తి చూపడానికే లేదు. జైలర్ సినిమా అంత ఎలివేషన్స్ లేవా? అస్సలు లేదండి. జైలర్ సినిమా అంతే లేదు. ఉపేంద్ర గారిని వేస్ట్ చేశారు, దాని తర్వాత అమీర్ ఖాన్ని వేస్ట్ చేశారు. సో నాగార్జున గారు బాగా ఎలివేట్ అయ్యారు, కాకపోతే ఇంకా కొద్దిగా బాగా చేసిండొచ్చు. 2.5 to 3 అండి. ఎలా ఉంది? బాగుంది బ్రో, సూపర్ సూపర్. ఎలా ఉంది బ్రో? బాగుంది. హిట్. ఎలా ఉన్నాడు రజనీకాంత్ ఇందులో? బాగున్నాడు. చాలా బాగుందండి. ఎవ్రీబడి డిడ్ అ గ్రేట్ జాబ్. అందరిది చాలా పర్ఫెక్ట్ రోల్స్ ఉన్నాయి. ఎలా అనిపించారు? రజనీకాంత్ సూపర్ యాజ్ యూజువల్. వార్ 2 ఉంది కదా, డామినేషన్ చేస్తుందా కూలీని? There's no war between both of them. నాగార్జున did a great job. చాలా పెద్ద రోల్ ఉంది ఆయనది. అనుకున్న దానికంటే ఎక్కువ ఉంది. ఎక్స్పెక్టేషన్స్ దాటిపోయాయి. విక్రమ్ మూవీ కన్నా బాగుందా? ఆఫ్ కోర్స్. యా కూలీ చూసి వచ్చాము. యా సినిమా అయితే బాగానే ఉంది. లాగ్ అవేమీ లేదు, కానీ మీ ఎక్స్పెక్టేషన్స్ రైట్గా ఏం లేకుండా మంచి సినిమా చూస్తే ఓవరాల్గా సినిమా బాగుంది. అదే ఎక్స్పెక్టేషన్ పీకేయాలి నరికేయాలని ఉంటే కనుక ఇట్ మైట్ నాట్ రీచ్, బట్ ఓవరాల్గా అయితే సినిమా చాలా ఫెంటాస్టిక్ ఉంది. అంటే లోకేష్ కనకరాజ్ కంప్లీట్ ఒక ప్యాక్ లాగా ఉందా? యా ఓవరాల్గా యా. కాకపోతే లోకేష్ కూడా కొంచెం కొత్తగా డిఫరెంట్గా మూవీ తీశారు, ఇదివరకు మూవీస్లా కాకుండా. ఇన్ దట్ వే లోకేష్ మాత్రం 100% వర్కౌట్ అయిందని చెప్పాలి. ఇప్పుడు జైలర్ రేంజ్ ఎలివేషన్స్ ఉన్నాయా? నో, అసలు ఆ హైప్ యాంగిల్, అలా ఏదో ఆ యాక్షన్ యాంగిల్ ఇవేవి కాకుండా ఓవరాల్గా కంప్లీట్ ఫిలిం లాగా అనిపించింది. విక్రమ్ రేంజ్ స్టోరీ ఉందా? విక్రమ్ రేంజ్ స్టోరీ ఉంది, కానీ విక్రమ్ రేంజ్ స్క్రీన్ ప్లే లేదు, అది డిఫరెన్స్. అది ఇంతమంది భారీ కాస్టింగ్ లో ఎవరిది బాగా నచ్చింది? యాక్చువల్గా అయితే శోభిన్ గారిది, శృతి హాసన్ గారిది చాలా హైలైట్ అనిపిస్తుంది. రజనీకాంత్ గారిని పక్కన పెట్టేస్తే కనుక అన్ఎక్స్పెక్టెడ్గా అయితే ఉపేంద్ర గారిది కూడా బాగుంది. యా ఏంటి యావరేజ్ ఓవరాల్ గా? యా అబోవ్ యావరేజ్ టాక్, ఈజీగా దాన్ని సూపర్ హిట్ చేసేస్తారు ఎలా అయినా. సినిమా 3.5. పర్వాలేదు, యావరేజ్. ఏ మూవీ బ్రో? కూలీ. యావరేజ్. అంటే యావరేజ్ నాట్ అంటే రీచ్ కాల. హైప్ ఎక్కువ ఉంటుంది, బట్ నాట్ అప్ టు ద మార్క్. స్టోరీ ఏం లేదా? స్టోరీ ఉంటుంది, మంచిగానే ఉంటుంది స్టోరీ. జైలర్ విక్రమ్ అంత లేదా? జైలర్ బాగుంటుంది. విక్రమ్ అసలు కంపేర్ చేయలేము. సింగిల్ కమల్ హాసన్ అయినా కానీ సాగుకుంటాడు, బట్ ఇక్కడ అంత లేదు. తగ్గిందంటారా మూవీ? హైప్ ఎక్కువ ఉంటుంది. స్టోరీ మొత్తం అంతా బాగుంది. పవర్ హౌస్. సూపర్ ఉంది బ్రో మూవీ. హిట్ అవుతుంది. స్టోరీ బాగుంది, యాక్షన్ సీన్స్ మాత్రం ఇంకా కొంచెం బాగుంటే బాగుంది. అంటే జైలర్ లాగా ఉందా ఎలివేషన్స్? కొంచెం జైలర్ లా లేదు, బట్ ఓకే స్టోరీ వైజ్ ఇట్స్ గుడ్. విక్రమ్ రేంజ్ హిట్ అవుతుంది బ్రో? విక్రమ్ ఎలివేషన్స్ బాగుంటుంది బ్రో, ఇది అంత లేదు. అంటే భారీ కాస్టింగ్ ఉంది కదా, ఎవరిది బాగా నచ్చింది? కాస్టింగ్ అయితే నాకు నాగార్జున కాదు, ఇంకో ఆయన ఉంటుంది కదా కన్నడ నుంచి, ఉపేంద్ర. అది సూపర్ ఉండే, ఆయన క్యారెక్టర్ సూపర్ ఉండే, ఆయన ఎలివేషన్స్ బాగుండే. రేటింగ్ ఎంత ఇస్తారు? 4 ఇస్తా. ప్రతి షాట్ రజనీకాంత్ పాస్ట్ నుంచి ఫ్యూచర్ దాకా ప్రతి సినిమా సెక్సీగా ఉంది. ప్రతి ఒక్కరు చూడండి, అనిరుద్ బీజం ఇచ్చి పడేశాడు. నాగార్జున యాక్టింగ్, ప్రతి ఒక్క సైడ్ యాక్టింగ్ అందరిది బాగుంది. సినిమా అయితే పక్కా చూడండి థియేటర్. ఏం లాగలేదు. సెకండ్ హాఫ్ ఇంకా చాలా బాగుంటుంది. ప్రతి సీన్, ప్రతి షాట్ హైలైట్ మూవీలో. జైలర్ విక్రమ్ ఏం లేదు, ప్రతి సినిమా ప్రతి షాట్ హైలైట్ మూవీలో.